ప్రాపంచిక విషయాలన్నిటినీ మరచి నా నామమునే స్మరిస్తూ నా పూజనే చేస్తూ నా లీలలను చరిత్రను మననము చేస్తూ ఎప్పుడూ నన్ను జ్ఞప్తి ఎందుంచుకుని వారిని ప్రాపంచిక విషయాల నుండి బయటపడేసి రోగాలను నివారించి మరణము నుండి బయటకు లాగి ఆనందాన్ని ఇచ్చెదను. మన దేవుడు సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంత. బాబా ఈరోజు చెప్పిన విషయాలను బట్టి ప్రాపంచిక విషయాలు అంటే ఈ లోకానికి, భౌతిక ప్రపంచానికి, మానవ సంబంధిత విషయాలకు సంబంధించినవి. ఇది ఆధ్యాత్మిక విషయాల కంటే భౌతిక విషయాలు మరియు సాధారణ జీవితానికి సంబంధించింది అని చెప్పవచ్చు. ప్రాపంచిక విషయాలు అంటే సాధారణంగా ఈ లోకంలో ఉన్న భౌతిక వస్తువులు, సంపద, కీర్తి, ఉద్యోగం, యుద్ధం వంటి వాటిని సూచిస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి మంచి ఆహారం, పానీయం, శారీరక సుఖాలు, భౌతిక సంపద మరియు ఈ జీవితంలో తాత్కాలికమైన ప్రతీదీ కలిగి ఉండాలని కోరుకుంటే అది ప్రాపంచిక విషయాలకు సంబంధించింది. ప్రాపంచిక విషయాల పట్ల కోరికలు కలిగి ఉండడం సాధారణం, కానీ అవి మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆటంకం కలిగించవచ్చు. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ప్రాపంచిక విషయాల పట్ల మన వైఖరిని మార్చుకోవాలి మరియు వాటి నుండి మనల్ని మనం విడగొట్టాలి. కాబట్టి బాబా చెప్పినట్టు ప్రాపంచిక విషయాలన్నిటినీ మరచి బాబా నామాన్ని స్మరిస్తూ ఆయన పూజనే చేస్తూ బాబా లీలలను చరిత్రను మననం చేస్తూ బాబాను గుర్తుంచుకుంటే చాలు. మనల్ని ఈ ప్రాపంచిక వాసన నుండి బయటపడేసి రోగాలను నివారించి మరణం నుండి కూడా బయటకు లాగి ఆనందాన్నిస్తాను అని చెబుతున్నారు. బాబా వాక్కు బ్రహ్మవాక్కు పాటించి సాయి కృపకు పాత్రలమవుదాం. జై సాయిరాం.